పెద్దలు, మన ముఖ్య అతిథులు గౌరవనీయులు కేటీ రామారావు గారు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కార్యనిర్వాహక అధ్యక్షులు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మరి కేటీ రామారావు గారు వచ్చిన శుభ సందర్భంగా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు, తర్వాత చాలామంది ఉన్నారు వేదిక మీద. అందరికీ మాజీ శాసనసభ్యులు ఉన్నారు, రాజన్న గారు ఉన్నారు, మా స్టార్ క్యాంపెయినర్ రమణారెడ్డి గారు ఉన్నారు, మా సహచర జడ్పీ చైర్పర్సన్ గారు ఉన్నారు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా నా సహచర కార్యకర్తలు అందరికీ కూడా నా నమస్కారాలు. నేను కార్యకర్తనని ఎందుకనంటే ఎప్పుడు కూడా నాయకుని కాలే, కార్యకర్తగానే ఉన్నా. మీకు తెలుసు, వరంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నప్పటికీ వరంగల్లో ఉండేటువంటి ఉద్యమకారులు కానీ, వరంగల్లో ఉన్న యువత కానీ, వరంగల్లో ఉన్న మైనార్టీ సోదరులు కానీ అందరూ కూడా ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు. గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా మారింది. 3 నెలలకే మటుమాయమైపోయింది పరిపాలన. ఆనాడున్న పరిపాలన మంచినీళ్ళు ఉండే, ఇలా మంచినీళ్ళు కరువయ్యే పరిస్థితి వచ్చింది, కరెంటు లేని పరిస్థితి వచ్చింది. అనేకమైనటువంటి యొక్క గ్రామీణ ప్రాంతాలు కానీ, పట్టణ ప్రాంతంలో కానీ అనేకమైన సంక్షోభము, ధ్వంసం జరిగినటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఆ ధ్వంసం ఒక్కటే కాదు, వరంగల్ కూడా కొన్ని రావాల్సి ఉండే, ఇక్కడ విధ్వంసం జరిగింది. 1930లో, అంటే ఇక్కడ ఎవరు పుట్టుండరు దాదాపుగా, 1930లోనే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉండే, అతిపెద్ద ఎయిర్పోర్ట్ అది. మామ్నూరు ఎయిర్పోర్ట్ ఏదైతే ఉన్నదో 1875 ఎకరాలతోటి భారతదేశంకు స్వాతంత్రం రాకముందే ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఉండే. ఆ ఎయిర్పోర్ట్ను విధ్వంసం చేసింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విధ్వంసం చేస్తే 2008 లోపల జిఎంఆర్ అని గ్రంథి మల్లికార్జునరావుకు సంబంధించినటువంటి ఒక ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఉంటే దానికి అగ్రిమెంట్ చేసిండ్రు ఎంసీఏ ద్వారా, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, భారత వైమానిక సంస్థ ద్వారా ఒక అగ్రిమెంట్ చేసిండ్రు. తద్వారా ఇక్కడికి రావాల్సినటువంటి ఎయిర్పోర్టు ఇంకో 30 సంవత్సరాలు 150 కిలోమీటర్ల లోపల పరిధి లోపల ఎటువంటి విమానాశ్రయాన్ని పెట్టమని చెప్పి, అదేవిధంగా మళ్ళా మన మోడీ ప్రభుత్వం వచ్చినాక ఇంకొక 30 సంవత్సరాలు పెంచిన, అంటే 2068 వరకు 150 కిలోమీటర్ల పరిధి లోపల ఎటువంటి మనుషులు ఎక్కేటువంటి ఎయిర్పోర్ట్ రాదు ఇక్కడికి. మరి ఎయిర్పోర్ట్ రాదంటే, ఎయిర్పోర్ట్ లేకపోతే అనేక రకాలైనటువంటి యొక్క పరిశ్రమలు రావు. మీ అందరు తెలుసు, ఇక్కడ ఉండేటువంటి పరిశ్రమలు తెలుసు. ఆజాంజాయ్ మిల్లు ఉండే, దానికి ప్రతీకగా ఇవాళ మెగాటెక్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఉన్నది ఇక్కడ ఉండేటువంటి సంయం మండలం లోపల. మరి అదేవిధంగా ఇక్కడికి రావాల్సినటువంటి అనేక ఉన్నాయి, ఇక్కడికి పోయినాయి అనేకమైనటువంటి యొక్క పరిశ్రమలు పోయినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం మనం. మరి వాళ్ళ ఉన్నటువంటి దేశాయిపేటలో ఉన్నటువంటి యొక్క ఈ లెదర్ ఫ్యాక్టరీలు పోయినాయి. తర్వాత పోతే అజాంజాయ్ మిల్లు ఒకటే కాదు, సార్ మాట్లాడతారు, అన్ని విషయాలు మాట్లాడతారు, ఇంకా మాట్లాడే విషయాలు ఏం లేవు. 1-2 పరిశ్రమలు రావాలన్నా, ఇక్కడ ఉద్యోగాలకు ఉపాధి కలవాలన్నా ఇక్కడికి పరిశ్రమలు రావాల్సినటువంటి అవసరం ఉండే. ఆనాడు నిజాం నవాబు ఏదైతే చేసిండో ఇక్కడ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలనుకున్నారో ఆ అభివృద్ధి అంతా ఇక్కడ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆనాడు లెదర్ ఇండస్ట్రీయే కాదు, లెదర్ యొక్క వ్యాపారం కూడా మండి బజార్లో జరిగేది. ఇదంతా కూడా వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ వాళ్ళ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. జిఎస్టీ పెట్టి పేదలకు పన్నులు వేయడం, 66% పేదలు కట్టడం, 4% అదానీ అంబానీ లాంటి వాళ్ళు కట్టడం, ఇట్లా అనేక రకాలైనటువంటి ఒక విధ్వంసక చర్య ఈ దేశం లోపల జరుగుతూ ఉన్నది. అభివృద్ధి లోపల ఈ దేశం 135వ దేశం ఉన్నది, 125వ దేశంలో ఆకలి సూచికలు ఉన్నది. ఇవన్నీ పోవాలంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి మాట, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ చెప్తుంది. కానీ కాంగ్రెస్లో 3 కాంగ్రెస్లు ఉంటాయి. ఒకటేమో రేవంత్ రెడ్డి కాంగ్రెస్, బీజేపీ వైపు చూస్తుంది. అది ఇంకొక కాంగ్రెస్ ఏం చేస్తా అంటే అమ్ముడు పోదామా, ఎప్పుడు పైసలు ఇస్తారా అని ఇంకోటి చూస్తుంది. ఇంకొక కాంగ్రెస్ అట్లా స్తబ్దంగా ఉంటుంది, వాళ్ళని సస్పెండ్ కూడా చేస్తారు. మరి అటువంటి కాంగ్రెస్ బీజేపీ 2 ఒక్కటే అయిపోయి ఒకటే మార్గంలో పోయి ఒకటే ఆలోచనతో వస్తే మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓరుగల్లు ప్రజలు ఏదైతే ఉన్నదో చారిత్రాత్మకమైనటువంటి తీర్పు చెప్పబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, మంచి ఈ చారిత్రాత్మకమైన నిర్మాణం లోపల మీరు భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నా. ఈ చారిత్రాత్మక నిర్ణయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం లోపల మీ అందరి ఆశీస్సులతోటి గెలవబోతున్నది అనే సందర్భాన్ని చెప్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరి జై తెలంగాణ నేను అంటా, ఒక్కసారి చేయలేబట్టి అందరూ కూడా జై తెలంగాణ. ఉద్యమ సమయం నుంచి మాకు అలవాటు. జై తెలంగాణ,
ధన్యవాదాలు. థ్యాంక్ యూ.